హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఈరోజు ఈ వీడియోలో క్యాన్సర్ డే ఫిబ్రవరి 4వ తేదీన జరుపుకునే అటువంటి క్యాన్సర్ డే గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా ఫిబ్రవరి 4వ తేదీన క్యాన్సర్ డే జరుపుకోవడానికి దీని వెనకాల ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే క్యాన్సర్ గురించి, దాని నివారణ చర్యల గురించి, అది రావడానికి గల కారణాల గురించి ప్రజలందరిలో చైతన్యపరచడం కొరకు, దీని గురించి అవగాహన కల్పించడం కొరకు ఈ ఫిబ్రవరి 4వ తేదీన క్యాన్సర్ డే జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా క్యాన్సర్కి గల కారణాలు ఏమిటంటే పొగ తాగడం, మద్యం సేవించడం మరియు వంశపరంగా కుటుంబంలో ఎవరికైనా సరే ఒకవేళ క్యాన్సర్ ఉన్నట్లయితే ఇలాంటి లక్షణాలు వంశపరంగా వేరే వారికి కూడా వస్తాయి. ఇది కుటుంబ వారసత్వము. మరియు కలుషితము, కాలుష్యము, నీటి కాలుష్యము కానీ, గాలి కాలుష్యము కానీ, ఇలాంటి వాటి వల్ల కూడా మనం క్యాన్సర్కి గురి కావచ్చు. ఇలాంటి వాటన్నిటి మీద మనం అవగాహన కల్పించడం కొరకు ఈ ఫిబ్రవరి 4వ తేదీన ప్రత్యేకంగా క్యాన్సర్ డే అని చెప్పి జరుపుకోవడం జరుగుతుంది. మరియు అసలు ముఖ్యంగా క్యాన్సర్ అంటే ఏమిటి? క్యాన్సర్ మానవ శరీరంలో అనేక రకాల కణాలు ఉంటాయి. ఈ కణాలు ఎల్లవేళలా కూడా నియంత్రణలో ఉంటాయి. ఒకవేళ నియంత్రణ అదుపు తప్పి కణాలు పెరిగినట్లయితే క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ కణాల యొక్క అధిగమించిన పెరుగుదలనే మనం క్యాన్సర్ అని అంటాము. ఈ క్యాన్సర్ని కనుక మనం సరైన స్టేజ్లో గుర్తించినట్లయితే మనము దానిని నివారించుకోవచ్చును. ఈ క్యాన్సర్ని మనం ఈ రోజులలో చూసినట్లయితే ఎక్కడైనా సరే కలుషితము, మనము పాలైనా, పండ్లైనా, ఆహారమైనా ఎక్కడైనా సరే ఏదో ఒక చోట ఏదో ఒక విధంగా కలుషితం జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ రోజులలో కలుషితమైన ఆహారాన్ని, అనారోగ్యకరమైనటువంటి ఆహార అలవాట్లు ఉన్నట్లయితే తక్షణమే మానుకోవడమే మంచిది. ఎందుకంటే ఇలాంటి ఆహార అలవాట్లు కూడా మనలో క్యాన్సర్ కణాలను పెంచడానికి దారితీస్తాయి. కాబట్టి ఇలాంటి అనారోగ్యకరమైన ఆహార అలవాట్లని మానుకోవాలి. మరియు మనం క్యాన్సర్ని మనంతటా మనం కూడా కొన్ని జాగ్రత్తలు పాటించి, కొన్ని చర్యలు తీసుకొని క్యాన్సర్ని నివారించుకోవచ్చు. పొగ తాగడం మానేసి మరియు మద్యపానం సేవించడం మానేయాలి. మరియు కలుషితమైన వాటర్ కానీ, కలుషితమైన పొల్యూషన్ ఉన్న ఏరియాలో కానీ ఎయిర్ తీసుకోవడం కానీ ఇలాంటివి మనం మానుకోవాలి. మరియు అనారోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం మానేయాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వలన మనము క్యాన్సర్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. ముఖ్యంగా క్యాన్సర్ గురించి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి, క్యాన్సర్ని మన నుండి మనం కాపాడుకోవచ్చు క్యాన్సర్ నుండి అని చెప్పి ప్రజలలో చైతన్యపరిచి వారికి క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి మాత్రమే ఈ ఫిబ్రవరి 4వ తేదీన ముఖ్యంగా క్యాన్సర్ డేని జరుపుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.